వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా 3 ఇన్స్టాల్మెంట్స్ కింద 5,000, 5,000, 4,000 మనం కూడా అకౌంట్లో వేస్తాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా మత్స్యకారులకు 20,000 రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో క్రాప్ హాలిడే ఉంటుంది. ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవి మనం చేసిన పనులు, ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి. మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మీ అందరికీ ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. రివ్యూ చేసుకున్న తర్వాత మళ్లీ ఇక్కడ కూర్చున్న తర్వాత మనందరం కూడా ఫార్మేట్ కూడా మార్చాం. సెక్రటరీస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళు మీ ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాలని లాస్ట్ మైల్ తీసుకుపోయే బాధ్యత సెక్రటరీస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకుంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలో మీరు వర్కౌట్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈసారి ఫార్మేట్ లో డిస్ట్రిక్ట్ వైజ్ యూనిట్ తీసుకున్నాం. ఈ రోజంతా మనం సెన్సిటైజ్ చేసుకుంటున్నాం. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లో వారు చెప్పాల్సిన పాయింట్లు ఇప్పుడు చెప్తే, రేపటి నుంచి రేవంతా కూడా మీరు ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఓన్లీ 5 to 6 స్లైడ్స్. ఈ స్లైడ్స్ చూసినప్పుడు మీ యొక్క ఎఫెక్టివ్నెస్ బయటపడిపోతుంది. బీ క్లియర్. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, లెర్నింగ్ అనేది ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడైతే మీరు మాకు అన్ని తెలుసు అనే ఎగో వస్తే అక్కడి నుంచి మీకు లిసనింగ్ పోతుంది, లెర్నింగ్ పోతుంది. అట్లా కాకుండా నేను నేర్చుకోవాలి, ఇప్పుడు కూడా నేను అండర్లైన్ చేసుకుంటూ వచ్చాను ఏం మాట్లాడాలని. ఫోకస్ మిస్ కాకుండా అది మీకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉంటేనే సాధ్యం అవుతుంది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరిగా ఒకప్పుడు డెవలప్మెంట్ అంటే వేగ్గా చేసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత, ప్రొఫెషనలిజం వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్డ్. వెల్ఫేర్ ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో ఆ వెల్ఫేర్ చేయాలంటే డెవలప్మెంట్ కూడా జరగాలి. డెవలప్మెంట్ కూడా మెజరబుల్ గా ఉండాలి. ఆ మెజరబుల్ గా ఉండడానికే జిఎస్టిపి. ఈ రోజు ఎక్కడున్నాం ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. మీ దగ్గర ఇచ్చాం. ఆ డీటెయిల్స్ తీసుకొని గడిచిన 10 సంవత్సరాలు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తే ఆ జిల్లాలో మీరు సంపద సృష్టించగలుగుతారు డెవలప్మెంట్ ద్వారా. దానివల్ల 2 లాభాలు. ఒకటి, తలసరి ఆదాయం పెరుగుతుంది, మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. 2, గవర్నమెంట్ కు ఆదాయం వస్తుంది. మళ్లీ ఆ డబ్బుల్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడానికి అవకాశం వస్తుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మీరు పనిచేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. అందుకే జీఎస్టీపీలో ఈ రోజు రేపు మనం రివ్యూ చేసుకుంటున్నాం. నేను చాలా స్పష్టంగా స్వర్ణాంధ్ర 2047 తయారు చేశాం. వికసిత్ భారత్, ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు. వారు దాన్ని ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా మన స్వర్ణాంధ్ర 2047 పెట్టుకున్నాం. ఇది సక్సెస్ కావాలంటే ఇంకా కొంచెం మీకు మోర్ ఎంఫటిక్ గా తీసుకుపోవడానికి 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. ఆ 10 ప్రిన్సిపల్స్ అన్ని జిల్లాల్లో అన్ని కూడా అవసరం ఉంటాయి. కొన్ని జిల్లాలు ఎక్కువ అవసరం ఉంటాయి, కొన్ని జిల్లాలు తక్కువ ఉంటాయి. బట్ ఆ 10 ప్రిన్సిపల్స్ ద్వారా మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అనుకున్న ప్రోగ్రెస్ జరిగే పరిస్థితి వస్తుంది. విజన్ అనేది ఒక డైరెక్షన్. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. విజన్ లేకుండా ఏదో చేస్తున్నామంటే కాలక్షేపం అవుతుంది. ఒక ఫోకస్ అప్రోచ్ రావాలంటే క్లారిటీతో మనం పనిచేయగలిగితే ఇది సాధించే శక్తి వస్తుంది కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ తయారు కావాలి. మీరు తయారు చేసుకుని వచ్చారు. అదే మరి మండలం తయారు చేసుకోవాలి. ఇవి కాకుండా ప్రతి ఒక్క సచివాలయం కూడా విజన్ తయారు చేసుకుంటాం. అదే మరి పంచాయతీ వార్డుల్లో ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు కూడా ఫాలో అప్ చేసుకుంటారు. మనం మాత్రం ఈ 3 లెవెల్లో లాస్ట్ మైల్ వరకు
ఈ విజన్ డాక్యుమెంట్ లాస్ట్ మైల్ తీసుకెళ్తాం. 175 నియోజకవర్గాలకి 175 అంటే స్టేట్, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, దెన్ విల్ గో టు సచివాలయం. మండలం కూడా ఉంటుంది, సచివాలయం వరకు వెళ్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు దీనికి కూడా ఒక క్లారిటీ ఇచ్చాం. డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ చైర్మన్, ప్లానింగ్ బోర్డ్ ఇది చైర్మన్ ఆఫ్ ది మీటింగ్ విజన్ డాక్యుమెంట్ కి, కలెక్టర్స్ వైస్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్. సో అన్ని పవర్స్ మీకు ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. కన్సర్న్ ఆ జిల్లాకు ఒక్కొక్క ఎంపీనే ఉంటాడు కాబట్టి ఎంపీని కూడా వైస్ చైర్మన్ గా పెట్టాం. మీరు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కలెక్టర్స్ ఉంటారు, వైస్ చైర్మన్ విల్ బి ది వైస్ చైర్మన్, చైర్మన్ విల్ బి ది మినిస్టర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్. అదే మరి కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేని, మంత్రి ఉన్నా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఆ కాన్స్టిట్యున్సీ చైర్మన్ గా ఉంటాడు. జిల్లాలో బెస్ట్ ఆఫీసర్ ని 7 మంది బెస్ట్ ఆఫీసర్స్, టాప్ ఆఫీసర్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్. ఆ 7 మందిని మీరు ఇన్ఛార్జ్ పెడతారు, స్పెషల్ ఆఫీసర్ కింద పెడతారు. వీఆర్ గివింగ్ 1 ప్రొఫెషనల్. ఆ ప్రొఫెషనల్ బాగాలేకపోతే మార్చుకునే అధికారం కూడా ఇస్తాం, కానీ టార్గెట్స్ లో కాంప్రమైజ్ లేదు. అదే మరి 5 మందిని మీకు సచివాలయం బెస్ట్ స్టాఫ్ ని మీకు ఇస్తాం కాన్స్టిట్యున్సీ వారిగా. ఈ టీం ఎప్పటికప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో విజన్ 2047 కాదు, మళ్లీ 2029 ఉంది. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. ఇది అదే మరి లాస్ట్ మైల్ వచ్చే కొందికి ఈ విజన్ డాక్యుమెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి సచివాలయం అనేది యూనిట్ తీసుకుంటాం, అక్కడ కూడా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీ అందరికి క్లారిటీ ఇస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా లాస్ట్ మైల్ వరకు ఉంది. టెక్నాలజీని కూడా ఆర్టీజీఎస్ ద్వారా మనం లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు సచివాలయాన్ని రీఓరియంట్ చేశాం. అవన్నీ కూడా మీకు అందరికి కూడా 8, 7, 6 మందితో రీఓరియంటేషన్ చేశాం. ఇప్పుడు మొత్తం పని చేసేది ఇక్కడ మనుషులు లేరు, ఎవరైతే అవసరం ఉంది అక్కడ మనుషులు ఉన్నారు. డిపార్ట్మెంట్స్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకంత అగ్రికల్చర్ అంటే జ్ఞాపకం వచ్చేది వ్యవసాయం. ఇప్పుడు అగ్రికల్చర్ లో వ్యవసాయం ఉంది చాలా తక్కువ పాత్ర అయిపోయింది. వ్యవసాయంలో ప్రధానంగా అక్వాకల్చర్, హార్టికల్చర్, లైవ్ స్టాక్ ఎక్కువ వచ్చేసే పరిస్థితి వచ్చింది. కానీ మొత్తం ట్రెడిషనల్ డిపార్ట్మెంట్, పేరెంట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కాబట్టి మనుషులంతా అగ్రికల్చర్ లో ఉండే పరిస్థితికి వస్తున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లో 2% అగ్రికల్చర్, 40% ఉంటే చిత్తూరులో మనం చూసినప్పుడు చూసి అనిపించింది 3%, 4% అగ్రికల్చర్ ఉంది. మిగిలినటువంటి 17-18% హార్టికల్చర్ అండ్ ఆల్సో లైవ్ స్టాక్ ఉండే పరిస్థితికి వచ్చారు. దీన్ని కూడా రీఓరియంటేషన్ చేయాలి. అందుకే మేము కూడా హెచ్ఆర్ ని మొత్తం చేస్తున్నాం. టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ మెడల్ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్వహణ చేపట్టాలని, జూన్ నాటికి డిపిఆర్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కాలువలు ప్రవహించే ప్రతి గ్రామానికి తాగు, సాగు నిరంది ఏటా 12,000 కోట్లు సంపద సృష్టి జరిగే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అంచనా వేశారు. పోలవరం, బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టులను ఆర్థిక భారం పడకుండా నిర్వహించే అవకాశాలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. సచివాలయంలో ఈ ప్రాజెక్టుపై ఆయన సమీక్షించారన్నారు. పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘానికి త్వరగా పంపాలన్నారు. పర్యావరణ అనుమతుల కోసం సమాంతరంగా ప్రయత్నించాలని సూచించారు. ఆర్థిక శాఖ అధికారులతో కలిసి ప్రాజెక్టుకు నిధులు ఎలా సమర్పించుకోవాలో, ఎలా ముందుకు వెళ్లాలో ఫార్మాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజెంటేషన్ చూసే క్రమంలో సీఎం తన ఆలోచనలను పంచుకున్నారు. బొల్లపల్లి జలాశయం సిద్ధాపురం వద్ద నీరు గురుత్వాకర్షణ సరఫరా చేసేటప్పుడు 2 చోట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్న అంశం చర్చకు వచ్చింది. దీనివల్ల ఈ ప్రాజెక్టుకు వినియోగించే కరెంటు కన్నా అధికంగా ఉత్పత్తి చేయవచ్చని, ఆ కోణంలోనే ఆలోచించి ప్రాజెక్టు రూపకల్పనలో మార్పులు చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ మార్పులు చేసి 10 రోజులు నివేదిక సమర్పించాలన్నారు.